నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నా భాను బతికే ఉందా? అవును సార్, బతికే ఉంది, ఇప్పటికీ ఉంది. మరి మేము చూసిన బాడీ ఎవరిది? నా భాను కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చి భాను బ్రతుకుందంటావేంటి? ఇదంతా ఈ నీలిమాడిన నాటకం సార్. కాలిపోయిన శవం భాను అక్కది కాదు, వేరే ఒక బాడీని చూపించి మీ అందరినీ గుడ్డిగా నమ్మించింది. దయచేసి మీరైనా అర్థం చేసుకోండి వాసుదేవరావు గారు, మీ కూతురు చనిపోలేదు. ఈ దుర్మార్గురాలని మీరు కూతురు అనుకుంటున్నారు, కానీ తన నిజ స్వరూపం ఏంటో తెలుసుకోండి. చంపేస్తాను. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. ఎందుకురా లేని నా కూతుర్ని ఉంది అని అబద్ధపడి నాలో లేనిపోని ఆశలు కల్పించాలని చూస్తున్నావు. చూడు, తను లేదు అనేది నిజం. తను లేదు అనడానికి ఆధారాలు అన్ని దొరికాయి. నా మాట అర్థం చేసుకోండి సార్, అదంతా ఈ నీలిమాడిన నాటకం అంటే మీరెందుకు నమ్మటం లేదు? మళ్ళీ అదే మాట. ఇంకొక మాట మాట్లాడినా నీకు మర్యాదగా ఉండదని చెప్తున్నా. నా కొడుకు భాను బతికే ఉందన్న అనుమానంతో పోలీస్ ఎంక్వైరీ చేయించాడు. ఆ ఎంక్వైరీలో తెలిసిందేంటో తెలుసా నీకు? ఆ రోజు కాలిపోయింది భాను బాడీ అని మొత్తం డిపార్ట్మెంట్ అంతా కన్ఫర్మ్ చేసి చెప్పారు. వేరే బాడీ అయ్యుంటే అది భానుదే అని ఎలా చెప్తారు? పోలీస్ ఐడెంటిఫికేషన్ జరగకుండా ఇంతలా ఎలా నిర్ణయానికి వస్తారు? చూడు, ఇప్పుడు నీలిమ నా కూతురు. తను నాకు నా భానుమతితో సమానం. అలాంటి నా కూతురికి చెడు చెయ్యాలని ఇలాంటి తప్పుడు మాటలు చెప్తే నేను నమ్ముతానని మాత్రం నువ్వు అనుకోకు. ఇంకెప్పుడు నా జోలికి, నా కుటుంబం జోలికి రాకు. అది కాదు సార్, దయచేసి నా మాట అర్థం చేసుకోండి. చెప్పొద్దు, ఆపు. ఇంకొక మాట మాట్లాడితే నేను చంపేస్తాను. మామూలుగా చెప్తే అర్థం కాదారా నీకు? నువ్వు మారింది నా వల్లే అని అంటున్నావుగా. అదే నిజమైతే ఇంకెప్పుడు మా జోలికి రాకు. చూడు, నీలిమ మాత్రమే నా కూతురు. అర్థమైందా? పోరా. వాడి వాగుణ్ణి నువ్వేం పట్టించుకోవద్దమ్మా. పదయ్యా. అదేంటి అమ్మగారు మింగేసేలు అంత కోపంగా చూస్తున్నారు? అసలు మీకు బుద్ధుందా? నేనేం చెప్పాను, మీరేం చేశారు? వచ్చిన వెంటనే రాధని తీసుకుని వెళ్ళిపోండని నేను మీకు చెప్పాను కదా. మా అమ్మ ఉండమంటే ఉంటామంటూ గంగిరెత్తులో తల్లెందుకుపోయారు? అదేంటమ్మా అలా అంటారు? మీ అమ్మగారంతటి వాళ్ళు ఉండండి అంటే కాదు వెళ్ళిపోతాము అంటే పెద్దావిడ మాటకి విలువే ఉంటుంది. అది కాక ఈ ఇంట్లో ఎప్పుడు ఉండాలనిపిస్తోంది. అలాంటిది ఉండే అవకాశం వస్తే మేమెందుకు కాదంటాము? తప్పుగా అనుకోకుండా అమ్మా, నాటకాల భాష కదా, ఎలా చెప్పారో తెలియలేదు. అదే మేము స్టేజ్ మీద ఎన్ని నాటకాలు వేసినా, పోటీల్లో ఎన్నిసార్లు నటించినా ఇలాంటి కోటేశ్వర్ల ఇంట్లో ఉంటాం ఇదే మొదటిసారి. ఇంత పెద్ద ఇల్లు, హోదా ఇవన్నీ చూస్తుంటే బాగున్నాయి.
అందుకే ఇంకొక 2 రోజులు ఉండాలనిపించింది. మీ అమ్మగారు అడిగేసరికి కాదని లేకపోయామని చెప్పడానికి బదులు మావాడు ఇలా చెప్పాడు. చూడండి, మీరేదో గొప్పగా ఇంట్లో ఉంటారని కాదు మిమ్మల్ని తీసుకొచ్చింది. ఎవరికి అనుమానం రాకుండా నాటకం ఆడి తీసుకెళ్లిపోతారనే కదా డబ్బులు ఇచ్చి నాటకం ఆడిస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే చంపేస్తాను. మీరిక్కడ ఉండటం ఎంత ప్రమాదమో నాకు తెలుసు. ఎంత వేగంగా వెళ్ళిపోతే అంత మంచిదని నేను ఆలోచిస్తున్నాను. మీరు మొత్తం నా ప్లాన్ అంతా పాడు చేశారు. ఎందుకండి అంత భయపడతారు? మా నటనేంటో చూశారు కదా, మీ తమ్ముళ్ళలాంటి వాళ్ళే నమ్మేశారు. ఇంకా మీకు భయం ఎందుకు? నువ్వు నా తమ్ముణ్ణి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. అదీ కాక ఆ రాధ మీద నా తమ్ముడికి ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఏ చిన్న అవకాశం దొరికినా మా తమ్ముడు రాధని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వడు. అందుకే కదా నేను ఇంత టెన్షన్ పడుతున్నాను. జరిగే వరకు ఏది ఎవ్వరూ ఊహించలేరు. జరిగిపోయాక తలకిందులు తపస్సు చేసినా వెనక్కి తీసుకురాలేరు. ఇప్పటికే మీరు చేస్తున్న ఓవర్ యాక్షన్తో ఇంట్లో అందరికీ చిరాగ్గా ఉంది. ఆ రాధగాని అనుమానం వచ్చిందంటే మొత్తం కూపి లాగుతుంది. ఎక్కడ ఏ డౌట్ రాకుండా సీమంతం అయ్యే వరకు నోరు మూసుకొని ఉండండి. ఎంత కావాలో అంత తినండి. తర్వాత రాధని కీర్తిగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి. నాకు ముందే అనుమానం వచ్చిందమ్మా. వీళ్ళ అతివినియాలు నీ మాటలు చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అని అప్పుడే అనుకున్నాను. అప్పటికి నిన్ను 2-3 సార్లు అడిగినా ఏమీ తెలీదు అని చెప్పావు. నీ కూతురు దగ్గర ఇంత నాటకం ఆడావా? చూడండి, మీ కీర్తి అంటే మీకెంత ప్రేమో చెప్పారు. అలాగే మా రాధ అనుకొని మీ కీర్తిని మేం కూడా చాలా అభిమానించాం. అందుకే మా అమ్మ సీమంతం చెయ్యాలి అనుకుంటుంది. తనని ఈ ఇంట్లో మేము ఎంత గొప్పగా చూసుకుంటున్నామో మీ ఇంటికి తీసుకెళ్ళాక మీ కీర్తి మీకు చెప్తుంది. తనని ఎప్పుడూ మీరు జాగ్రత్తగానే చూసుకోవాలి. లేదంటే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు. ఏంటి కరెంట్ షాక్ కొట్టినట్టు అలా ఉండిపోయారు? చెప్పాను కదా చాలా జాగ్రత్తగా ఉండాలని. మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అదిగో అటువైపు రాదొచ్చింది. తను వెళ్ళిపోయిందిలేండి. తనకు అనుమానం రాకుండా ఉండాలని నేనలా మాట్లాడాను. నేను చెప్పింది గుర్తుంది కదా. ఇక్కడి నుంచి సీమంతం అవ్వగానే ఇంకేం వంకలు చెప్పకుండా వెళ్ళిపోవాలి. అర్థమైందా? తప్పకుండా వెళ్ళిపోతామమ్మా. మీ మాట కాదంటావా? ఏంటే పెళ్లి కూతురా, అప్పుడే షాపింగ్ అయిపోయిందా? కావలసినవన్నీ కొనుక్కున్నావా లేదా? నీలిమా, అదేంట్రా వాసు, అడుగుతుంటే ఏడుస్తూ అలా వెళ్ళిపోయింది?
మీరు షాపింగ్కి వెళ్ళారు కదా, చేతిలో బ్యాగులు కూడా లేవేంటి? ఏం చెప్పమంటావమ్మా, పిల్లల్ని తీసుకెళ్ళి పెళ్లికి కావలసిన షాపింగ్ అంతా చేద్దాం అనుకున్నాను. ఈలోపే ఆ అజయ్ వచ్చి రభస చేశాడు. ఏంట్రా అజయ్ దారిలో ఎదురు రావడం ఏంటి? అసలేం చెప్పాడు? మీ పాదాల సాక్షిగా చెప్తున్నానండి, మీ కూతురు భాను చనిపోలేదు. అదంతా నీలిమ ఆడిన నాటకం. బ్రతికున్న భాను చనిపోయినట్టుగా నమ్మించి మీ అందరి దృష్టిలో భానుని దూరం చేసింది. అన్నయ్య, వాణ్ణి ఇంకా అలా వదిలేయకూడదు. అరే పోనీలే అని చెప్పి మనం ఊరుకుంటుంటే వాడింతకు తెగిస్తున్నాడు. వాడి సంగతి ఏంటో చూద్దాం. మీకెందుకు అత్తయ్య శ్రమ? వాడి సంగతి నేను చూసుకుంటానా? రౌడీ కదా, వాడు ఏం చెప్పినా చెల్లుతుంది. వాడు ఏదైనా చేయగలను అనుకుంటున్నాడేమో. వాడి సంగతి నేను తెలుస్తాను. ఆగు. ఎందుకు నన్ను ఆపుతున్నారు? నాకేమైనా జరుగుతుందని భయం వేస్తుందా? నీకేదో జరుగుతుందన్న భయం కాదురా, నీ ధైర్యం ఏంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి గొడవ పడనక్కర్లేదు. వాడికి చెప్పాల్సిన బుద్ధి నేను చెప్పేశాను. అవును బావా, మామయ్య వాడికి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా వాడు మన జోలికి రాడు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుంది. భాను వదిన ఏ రోజైతే మనకి దూరమైందో ఆ రోజు నుంచి అనుక్షణం ఏదో రకంగా మనకి బాధే మిగులుతుంది. సంతోషం అన్నదే కనిపించడం లేదు. ఇంటిని కాపాడే ఇల్లాలు ఇంటికి దూరం అయితే ఆ ఇల్లు దెయ్యాల దెబ్బ అవుతుందని ఊరికినే పెద్దలు అనలేదే. భాను మనందరికీ దూరం అయిపోయిందన్న బాధను మర్చిపోవడానికి ఇన్ని రోజులు సమయం పట్టింది. అన్నీ సర్దుకుని కార్తీక్ జీవితాన్ని నిలబెడదామని నీలిమని కూతురుగా మార్చుకుని పెళ్లి చేయాలనుకున్నాడు వాసు. వీడొచ్చి ఇలాంటివి సృష్టిస్తున్నాడేంటో. లేదమ్మమ్మా, ఏది ఏవైనా సరే ఈ ఇంట్లో శుభకార్యం జరిగేంత వరకు మన ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదని గురువుగారు చెప్పారు కదా. ఈ ఆటంకాలన్నీ కూడా దానికి సంబంధించినవే. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకప్పుడు పగ ప్రతీకారం అంటూ రగిలిపోయేదాన్ని. కానీ ఇప్పుడు నన్ను నేను మార్చుకున్నాను. నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు భాను మీద నాకు పగలేదు, కానీ తను బతికి లేదని తనకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు చెప్పారు. లేని భాను గురించి ఇప్పుడు నేను ఎలా ఆలోచించాలి? ఈ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటే అజయ్ రూపంలో నాకు మళ్ళీ టార్చర్ మొదలైంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అగ్ని పరీక్ష నాకే ఎందుకు ఎదురవుతుంది? జయ, సత్య, కీర్తి, అందరూ రండి. ఇన్ని రోజులు తను రాదే అనుకుని చూశాం, కానీ ఇప్పుడు తను కీర్తి అని తెలిసింది. మన ఊరికి సంబంధం లేని అమ్మాయి అయినా ఈ ఊరు గురించి, మన ఇంటి పరువు గురించి ఎంతగానో ఆలోచించింది. అలాంటి మనిషిని గౌరవంగా సాగనంపడం మా మర్యాద అని నాకు అర్థమైంది. అందుకే నా ఇంటి ఆడపిల్లలాగా తనకి ఇంట్లో సీమంతం చేసి తన పుట్టింటికి పంపించాలని నిర్ణయించుకున్నాను. దానికి ముహూర్తం పెట్టాను. ఎల్లుండి మంచి రోజని పంతులు గారు చెప్పారు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడండి. తప్పకుండా అమ్మా. కీర్తి సీమంతం అంగరంగ వైభవంగా జరిపించే బాధ్యత నాది. ఎక్కడా ఏ లోటు రానివ్వను.
ముత్తైదుల్ని పిలిచి చేతి నిండా గాజులు వేయించి పువ్వులు పెట్టించి సీమంతమంటే ఇలా జరగాలి అనిపించేలా చేసే బాధ్యత నాది. ఏంటక్కా నిన్నటి వరకు తన మీద కోపాన్ని చూపించావు, మరిప్పుడేంటి ఇంత ప్రేమను చూపిస్తున్నావు? తను రాదైతే నాకెంతో కొంత కోపం ఉండేది. నిన్ను ప్రేమించిన మనిషి నీకు దూరంగా ఎందుకు వెళ్ళిందో అని. కాని తను కీర్తి కదా, తన మీద నాకెందుకు కోపం ఉంటుంది? నువ్వు అభిమానిస్తున్నావంటే ఖచ్చితంగా దాని వెనకాతల ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏంటండి, ఏదో ఒకటి మనసులో పెట్టుకొని బయటికిలా మాట్లాడుతున్నానని మీ ఉద్దేశమా? రాధని కీర్తిగా చూపిస్తున్నావు. తనని ఇంటి నుంచి పంపించడానికి ఎంత డ్రామా ఆడుతున్నారు. నిజంగా పెద్ద నటనే ఉందని తెలిసింది. నాకే ఆశ్చర్యంగా ఉంది. తెలియకపోయినా నాన్న నిజమే చెప్పారు. అమ్మా, మా పిల్ల గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో సీమంతం అంటే పక్కింటి వాళ్ళని పిలిపించి అక్షింతలు వేయిస్తాను. కానీ మీ ఇంట్లో జరుగుతోంది అంటే అది ఎంతో వైభవంగా జరుగుతుంది. నా కూతురు అదృష్టవంతురాలు. మరే కావలసినవన్నీ పెడతారు, ఎన్నో కానుకలు కూడా ఇస్తారు కదండి. చేసేది సీమంతం. దీనికి పువ్వులు గాజులు ఇస్తారు. దీనికి కానుకలు అవసరం లేదు. కీర్తిని గౌరవంగా పంపించడానికి ఏం కావాలో అవన్నీ చేస్తాను. ఆ రోజు మా అందరి ప్రాణాలు కాపాడిన దేవతవి. తర్వాత ఈ ఊరు పరువు పోకుండా ఆడపిల్లల్ని రక్షించి నా కొడుకు మీద పడ్డ నిందను తుడిచేశావు. అలా నీ వల్ల మాకు, ఈ ఊరికి ఎంతో మంచి జరిగింది. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నిన్ను ఇంటి నుంచి సంతోషంగా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాను. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ పరువు మాత్రం పోకూడదు మురారి. ఈ మాట నువ్వు చెప్పిందే. అందుకే ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ఈరోజు ఈ పని చేయబోతున్నాను. ఏంటి మురారి, ఎందుకు నన్ను కళ్ళు మూసి తీసుకెళ్తున్నావు? చెప్పాను కదా రాధా, నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానని. అంతవరకు నువ్వు కళ్ళు మాత్రం తెరవకూడదు, ఓకేనా? హేయ్, నా జీవితానికి నువ్వే ఒక పెద్ద సర్ప్రైజ్. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? ప్లీజ్ చెప్పు అదేంటో. ఎందుకంత కంగారు? నేనిచ్చే గిఫ్ట్ చూశాక నీకే అర్థమవుతుంది కదా. వెయిట్. ఎంతసేపు? వెయిట్ వెయిట్ వెయిట్. రాధా, ఇప్పుడు కళ్ళు తెరు. ఏంటిది? నీ మీద నాకున్న ప్రేమకి గుర్తు రాధా. నా రూపం నీ గుండెల్లో ఉంది, నా ప్రాణం నీ మనసులో ఉంది. నేనే నీ దాన్నైనప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు? ఇది కానుక కాదు రాధా, నా ప్రేమకి గుర్తు. ఇది నీ మెడలో ఎప్పుడూ ఉంటుంది. నేను నీతో ఉన్నానన్న భావన నీలో ఉంటుంది. నేను నిన్ను చూస్తున్నప్పుడల్లా నేను మనసారా ప్రేమించిన నా రాధ ఆ బంగారం కన్నా ఎన్నో రెట్లు బావుంది అన్న తృప్తి నాకుంటుంది. దీన్ని నువ్వు కానుకగా చూడకు. నేనే నీతో ఉన్నట్టుగా నా రూపానికి ప్రతిరూపం అనుకో. తప్పకుండా మురారి, ఇదెప్పుడు నా గుండెల మీద ఉంటుంది. నీ ప్రేమ నా గుండెల్లోనే ఉంటుంది. దీన్ని నా శరీరంలో ఒక భాగం అనుకుంటాను, కానీ ఒక హారంలా చూడను. నా నుండి వేరు చేసే ఒక వస్తువులా చూడను. మట్టిలో కలిసిపోయినా సరే నీ ప్రేమకి గుర్తుగా నేనిది నాతో పాటే కలిపేసుకుంటాను. నువ్వే జీవితం అనుకుని బ్రతుకుతున్నవాణ్ణి. నా జీవితంలో నువ్వు లేని క్షణాన
నాకు నరకమే ఉంటుంది తప్ప ఆనందం ఉండదు. ఆ రోజు నేను నీకు మాటిచ్చాను మురారి, ఇది నాతోనే ఎప్పటికీ ఉంటుంది అని. నేను వెళ్ళిపోతే నాతో పాటు ఇది కూడా మట్టిలో కలిసిపోతుంది అనుకున్నాను, కానీ ఈరోజు ఆ మాట తప్పవలసి వస్తుంది. నా పరువు నేను కాపాడుకోవాలనుకుంటే ఈ హారమే నాకు ఆధారం అయింది. నన్ను క్షమిస్తావు కదూ? అన్నా ఒకసారి అటు చూడు. దీనికి ఎక్కడా పని దొరకలేదు కదరా, మరి ఎలా బతుకుతుంది? మిమ్మల్ని ఎదిరించాక ఈ ఊర్లో పని ఎవరిస్తారన్నా? పస్తులు ఉంటుందని తెలిసిందే, మరి ఏం చేస్తుందో తెలియడం లేదు. ఇంతవరకు నేను కోరుకుంటే నా కోరిక తీర్చిన వాళ్ళే తప్ప నన్ను కొట్టిన వాళ్ళు లేరు. అందుకే దీన్ని వదలకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. వీలైతే దీని జీవితాన్ని ముగించాలన్నా. ఏంటి బామ్మ మీరనేది? బామ్మ మాట్లాడిన మాటల్లో నీకు తప్పు కనిపిస్తోందా? నిన్ను చూస్తుంటే ఖచ్చితంగా మాకు డౌట్గానే ఉంది. అజయ్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా భయంగా ఉన్నావు. నిజంగా అజయ్ చెప్పినట్టుగా వదిన చనిపోవడం వెనకాల నీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా?